నాన్న అందంగా నవ్వండి చూద్దాం. దానికి నవ్వకుండానే ఉండొచ్చు. ఆహో ఆహా, ఇది ఖచ్చితంగా నాన్నే తింటారు. షిన్చాన్ మీరు చూసేసారా? సరే నాన్నగారు, ఇది పాడేస్తాను వెంటనే. వెళ్ళావా లేదా? కరెక్ట్ గా చెప్తేనే కదా దానికి తగ్గట్టు డెసిషన్ తీసుకోగలం. కడుపు మీద చేపెట్టకండి మేడం, ఏమైనా జరిగిందంటే నా పూచి కాదు. అడిగిన దానికి సమాధానం చెప్పు షించాన్. బాత్రూమ్ కి వెళ్ళావా లేదా? అరే లేదు మేడం. చెప్పమంటున్నానా? అదే చెప్పానుగా. మరి నిన్న లీవ్ ఇచ్చాను. దానికి ముందు రోజు మర్చిపోయాను. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది మిర్చి. నా లంచ్ బాక్స్ ఎక్కడ? ఏంటి నన్ను అలా అడుగుతున్నారు? అమ్మ ఇప్పుడు టైంకి చేశారని. సూపర్. నీకు స్విమ్మింగ్ తెలుసా? నువ్వు అక్కడ డాగి లాగా ఈత కొడుతున్నావు షిన్చాన్. మీ ఇంట్లో ఉన్న డాగి దగ్గర నేర్చుకున్నావా ఏంటి? అలా కూడా అయి ఉండొచ్చు. స్నానం చేస్తేనే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. మిర్చి, ఇప్పుడు నువ్వు వెళ్ళి స్నానం చెయ్యమ్మా. నేనా? ఏం పర్వాలేదు, వెళ్ళిరండి. చాలా థ్యాంక్స్ మేడం. షిన్చాన్, బాత్రూమ్ ఎక్కడుందో చూపిస్తావా? ఏ మీకు కళ్ళు కనిపించవా? ఎందుకని నేను అసలు ఈ క్లాసు పక్కకే రాను. ఏమంటున్నారు మీరు? మీరు ఈ స్కూల్ కి ప్రిన్సిపల్. మీరు పిల్లలతో మాట్లాడకుండా ఇంకెవరు మాట్లాడతారు? ఈయనే మన ప్రిన్సిపలా? ప్రిన్సిపల్ అయితే ఆయన రూమ్ లో ఉండొచ్చు కదా, మన క్లాస్ కి ఎందుకు వస్తున్నారు? షిన్చాన్, ఎందుకు పిలుస్తున్నారు? ఈవేళ స్కూల్లో ఏం జరిగింది? నువ్వు నాతో ఏం చెప్పలేదే. చెప్పే విధంగా ఏం జరగలేదు. సరే సరే, కాస్త టేబుల్ క్లీన్ చేస్తాను. కుదరదు అని నేను అంటానని అనుకోకండి. పిల్లలు, ముందు మీ కాళ్ళని నీళ్ళలో పెట్టాలి. ఆ తర్వాత నీళ్ళని ఇలా మీ మీద చల్లుకోండి. సరే గాని నా రైస్ కేక్ ఎలా ఉందో చెప్పలేదు. మీరు రైస్ కేక్ ఇవ్వండి చెప్తాను. చూస్తుంటే భయంగా ఉంది. ఈయన మనిషిలాగే ఉండే ఒక మాన్స్టర్ అనుకుంటా. ఇలా కూడా ఉంటారా? ఉన్నారుగా. ఆ బ్యాగ్ ఎందుకు షిన్చాన్? ఇందులో స్నాక్స్ ఉన్నాయమ్మా. నీ ఒక్కడికి ఇన్ని స్నాక్స్ అవసరమా? ఏ ఇంట్లో పెడితే మీరు తినేద్దామని ప్లాన్ వేసారా? भाई मेरे हेडशॉट होते ही ऐसे कान फाड़ पट्टा से हेडशॉट